ఏంటంటే పుష్ప ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? బాగుందండి. ట్రైలర్ ఇప్పుడే చూసాము. సూపర్ హిట్ అవుతుందండి సినిమా. సో పుష్పరాజ్ అనేది మామూలుగా పుష్పరాజ్ అనే మాటను ఇప్పుడు కొంచెం పెంచాడండి. పుష్ప అంటే నేషనల్ కాదండి, ఇంటర్నేషనల్ అండి. సో సూపర్ హిట్ అవుతుందండి. ట్రైలర్ బాగా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో నటించినటువంటి నటులు కొత్తలు కనపడుతున్నారు. ఫస్ట్ పార్ట్లో లేని వాళ్ళు కొందరు వేరే వాళ్ళు వచ్చారు. సో ఫస్ట్ పార్ట్లో ఐటమ్ సాంగ్ సమంత వచ్చినట్టు ఇప్పుడు శ్రీలీల. సో ఫస్ట్ పార్ట్లో జగద్బాబు లేడు, ఇప్పుడు వచ్చాడు. చూద్దాం. ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో హైలైట్ ఏంటంటే లాస్ట్ డైలాగులో, ఆ ట్రైలర్లో లాస్ట్ని ఒక మాట అంటాడు, పుష్ప అంటే నేషనల్ కాదండి ఇంటర్నేషనల్ అని చెప్పే డైలాగ్ బాగుంది. అంటే లోకల్ నుంచి నాన్ లోకల్ అవుట్ ఆఫ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్గా వెళ్ళిపోయాడు అనమాట. మాఫియాలో బాగా పెట్టాడు. గంధం చెక్కును నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వెళ్ళే స్టైల్కి పెట్టేశాడు. ఇంటర్నేషనల్ అంటే కూడా ఇక్కడ అంటే స్మగ్లింగ్ గంధం చెక్కలు, ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ అంటే ఏమై ఉంటుందండి? అది ఏమైందంటే షిప్లలో ఉంటుందండి. షిప్లలో స్మగ్లింగ్ చేసేది ఉంటుంది. సో ఇంటర్నేషనల్ షిప్లలో క్రూజులలో సప్లై చేస్తారు. సో క్రూజులలో అనొచ్చు కాదు కానీ షిప్లలో ఎక్కువ. ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అక్కడ చూపించాడు, ఎక్కడ పోర్ట్ ఏరియాలో కొంత చూపించాడు. అది సీన్ కొన్ని చూపించాడు. పోర్ట్ ఏరియాలో ఆ షిప్లలో వెళ్ళేది. ఇంకోటి ఏంటంటే పోర్ట్ ఏరియా చూపించాడు. సో నేషనల్ నుంచి ఇంటర్నేషనల్గా వెళ్ళిపోతుంది. అది ఎలా ఏ విధంగా వెళ్తుందని సినిమా చూడాలి. సో వెయిట్ అండ్ సీ. నేను కూడా రెడీగా ఉన్నాను. సినిమా బాగా ఆడతాను. అంటే ఇంకొకటి ఇష్యూ నడుస్తుంది కదా, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే ఉంటుందండి. అది పై స్థాయిలో ఉందనుకుంటారా? ఓన్లీ ఫ్యాన్స్ వరకే అది జరుగుతుంది? అది ఫ్యాన్స్ వరకే ఆగిపోతుంది. ఒకవేళ ఆపాలనుకోండి, తెలుగు స్టేట్లో 2 మాత్రం ఆపగలరు. ఇప్పుడు నేను ఒక మెగా అభిమానిగా, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా, చిరంజీవి అభిమానిగా ఒక మాట చెప్తానండి. గొడవలు ఉండొచ్చు, అది కొంచెం లిమిట్ ఉండాలి. గొడవలు ఎక్కువ నేను అంటుంది డిస్ప్యూట్ ఫ్యామిలీస్లో ఉన్నాయా లేకపోతే ఓన్లీ ఫ్యాన్స్లో మాత్రమే క్రియేట్ అయినాయా అని నాకు అర్థం కాల క్వశ్చన్. అంటే డిస్ప్యూట్లో అల్లు అర్జున్కి ఫ్యాన్స్ నుంచి గొడవలు అంటారా, లేదంటే ఫ్యాన్స్ అండి మెగా ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతున్నాయి? మెగా ఫ్యామిలీలో లేదండి. రీసెంట్గా ఇప్పుడు ఒకటి అన్స్టాపబుల్ అనేది ఒకటి ఉంది. బాలకృష్ణ నడిపిస్తున్నటువంటి ఆహాలో ఒకటి అన్స్టాపబుల్ అని ఒకటి ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ చూపించినప్పుడు మన అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ధైర్యానికి సాహసానికి ఒక నిలువెత్తు స్వరూపం అన్నాడు. అంటే నిలువెత్తు సాక్ష్యం అతను ఒక ధైర్యం అని. సో పవన్ కళ్యాణ్ పొగుడుతున్నట్టే కదండి. సో మనం కొట్టాడుకోవడం కంటే వదిలేసి పక్కన పెట్టి సినిమా చూడడం నయం. వాళ్ళ మధ్యలో ఏ గొడవలు లేవండి. అంటే చిన్న ఈగో ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏందో కొద్దిగా స్టేజ్లలో చూపిస్తున్నాడు. సో మొన్న అన్స్టాపబుల్ ఈగో ప్రాబ్లమ్స్ ఎలా చూడాలి? కాంపిటేటివ్ స్పిరిట్లా చూడాలా లేకపోతే నిజంగానే సూపర్ హీరోకి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ కొంచెం అంటే ఆ పొగరు ఉంది అని అనుకోవాల్సి? కాంపిటేటివ్గా పొగరుగా అనొద్దు కానీ ఒక అల్లు అర్జున్ ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాడు. నేను ఫ్యాన్స్ ద్వారా హీరో అయినా ఆ మాట తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలంటే ఏ హీరో అయినా సరే ముందు హీరో అయిన తర్వాతనే ఫ్యాన్స్ పుడతాడు. ఫ్యాన్స్ పుట్టిన తర్వాతే నా ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి. కానీ ఫ్యాన్స్ వల్ల నేను హీరో అయినా తప్పండి. సో చిరంజీవిని చూసే మేము మిమ్మల్ని ఆదరించాం, అల్లు అర్జున్ గారిని. సో దయచేసి ఆయనకు ఉన్నటువంటి కొంచెం ఈగోను తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.